చెల్లె చెల్లె ఏందన్నా ఇంతసేపు పెట్టెళ్ళిను? ఎటు పోవడు కాదు చెల్లె, అక్కడ రమ్మని వస్తుంది, దాంతో మాట్లాడాలి ఇప్పుడు. సరే అన్నా. అక్క అక్క ఏం చేస్తున్నావు? అన్న రమ్మంటున్నాడు, ఒకసారి బయటికి రా. చెల్లె ఏమైందా? ఇల్లు ఉడుస్తానా? చెల్లె ఇల్లు తాదుడుతో కానీ నేను ఫస్ట్ దీన్ని రావాలి, నీతో మాట్లాడాలి. సరే అన్న, ఏమైంది? ఏమైందన్నా అంత కోపంగా మాట్లాడడం దా అంటున్నావు? చెల్లె ఇందులో బట్టి నేను ఎంత నమ్మినే, నువ్వు ఎంతో మంచిదని అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా చేస్తావు అస్సలు అనుకోలేదే. ఎందుకు ఏమైందన్న అట్లా అంటున్నావు? పండంటే నీ కాపురాన్ని నీ అనుమానంతో నాశనం చేసుకున్నావు కదా నువ్వే. అట్లా చేసి నువ్వేం సాధించవు చెల్లె. మంచిగా బాగా జాబ్ చేసుకుంటే మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే, కానీ అట్లా అంటాడు నీ వల్లనే కేవలం నాశనం అయిపోయాడే. అన్నా అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? అదేంటో చెప్పన్నా. ఇంకా దేని గురించే? నువ్వు చేసిన చిన్నదానే పెద్ద ఘనకారం చేసినావు. నువ్వు టాబ్లెట్లు తీసుకొని నా చేతను పంపించి ఇప్పుడు ఆ టాబ్లెట్లు వేసుకున్నావు, వాటి వల్ల నీ పిల్లలు పుట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటావా నువ్వు? అన్నా నీకెట్లా తెలిసిందన్నా? ఎట్లా తెలిసినట్టు ఏం చెప్పాలే, మీకు 3 సంవత్సరాల నుంచి గొడవలు అవుతానే అంటే నేను తెలుసుకుంటే నాకు ఈ విషయం తెలిసిందే. బావా గంటగా ఎందుకు తాగుతాండే? అట్లా నేను ఎన్నిసార్లు అడిగినే ఎందుకు తాగుతానని నువ్వు ఎప్పుడైనా చెప్పినావానే? నీ వల్లనే కాదు ఇప్పుడు ఆయన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. చెల్లె మంచిగున్న నీ జీవితాన్ని నీ అనుమానంతో నీ తొందరపాటుతో నువ్వే చేతులారకు నీ సంవత్సరం ఖరాబ్ చేసుకున్నావు కాదే. ఏమో అన్నా, నేను ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఒక్క మాట మాకు చెప్తే అయిపోతుంది కానీ చెల్లె, నువ్వు చేసిన దానికి ఆ ప్లేస్లో ఏ మోడు ఉన్నా కానీ అట్లనే అవుతాడే. ఏమో అన్నా, నాకు ఇట్లా జరుగుతుంది నేను కూడా అనుకోలేదు. అప్పుడు నా టైంలో అట్లా అయిపోయింది. ఇక చెల్లె నేనే ఆవేశంలో బాగా విడాకులు ఇద్దాం అనుకున్నాం, కాకపోతే బాబు ప్లేస్ వేరేటోళ్ళు ఉంటే వాళ్ళే విడాకులు ఇచ్చేటోళ్ళే. ఆయన బాబు ఎంత మంచోడైతే నేను ఇప్పటిదాకా ఇంట్లో ఉంచుకున్నాడే. చెల్లె ఇందులో బట్టి ఈ నిజాలని నాకు తెలియకుండా బావను అనరాని మాట్లాడిన చెల్లె అక్కడికి ఆయన చేయి చేసుకుందాం అనుకున్నా తెలుసా. ఇంకా నేను మీ ఇద్దరికి విడాకులు ఇప్పిద్దాం అనుకున్నానే, కానీ తప్పంతా నీదని తెలిసిన తర్వాత నేను ఎంతో తప్పు చేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవులాంటి బావను అనరాని మాట్లాడినాను నేను. అన్న అయింది ఏదో అయిపోయింది తీరాదే అన్న. ఈ విషయం ఎట్లా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు కూడా చాలా బాధపడతారు. చెల్లె ఇవి నిజం అనేది ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరంకో 2 సంవత్సరాలకో చెల్లెకు పిల్లలు ఎందుకు కావట్లేదు అనేది తెలుస్తుంది కానీ. అదే అన్న, తప్పంతా నాదే, అందుకే ఆయన ఏమన్నా పడుతున్నా. చెల్లె నీకు పిల్లలు పుట్టరాన్నాక ఎందుకే నీ జీవితం చేతులారా నాశనం చేసుకున్నావు కదా నీ జీవితాన్ని. తల్లి బంగారు తల్లి ఏందవ్వా? ఓ అయ్యో ఏంద్ర కొడుక తాగిది దిగలేదా రా? ఇంకా బొమ్మతో ఆడతాను. అమ్మా నా పాప పడుకుంటుంది, నీకు అవసరం లేని ముచ్చట డిస్టర్బ్ చేయకు, సపరేట్ లోపలికి పోవే. నువ్వు బొజ్జోరా కోడలతోటి మంచిగా సంసారం చేసి మంచి గుడి ఉన్నట్టు అంటే ఇదివరకు 2 పిల్లలు పుట్టరు, బొమ్మలు పట్టుకొని ఆడే గర్వం ఏం పట్టిందిరా నీకు? అమ్మా ఇగో నాకు మళ్ళా కోడలు టాపిక్ తీసి నాకు పిచ్చి లేపకే, దాన్ని మర్చిపోయి నేను ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నా, నీకేం తెలియదు జరిగింది మొత్తం. నువ్వు సపరేట్గా లోపలికి పోవే అమ్మా. సప్టే కూకో నీకేం తెలియదు అని అంటాను. నువ్వు 3 సంవత్సరాల కాంచి కోడలతోటేనాడన్నా చక్కగా ఉన్నవారా? నువ్వు తాగుడు తినుడు పండుడేనా? నువ్వేనాడన్నా సంతోషంగా ఉండి దాని ఏనాడన్నా సంతోషంగా ఉంచినవారా? దాన్ని సంతోషంగా ఉంచినట్టు అంటే ఈ ఫేస్లో ఇప్పుడు ఇది వరకు కొడుకో బిడ్డో నీకు చేతులు ఉండు. అమ్మా ఆల్రెడీ నా బామ్మర్ది గాడు నాకు దానికి విడాకులు ఇద్దామని ఆడ ఏర్పాట్లు చేసుకుంటాడు, అర్థమైందా? నీకు ఏం తెలియదు, ముచ్చట్లు ఏం అర్థం కాదు. నా ముందు మాట్లాడినాక మళ్ళీ పిచ్చి రేపకే అమ్మా. నువ్వు సపరేట్గా లోపలికి పోయిగా. నువ్వు తాగుడు బంద్ చేసి నువ్వు చక్కగా ఉంటే విడాకులు ఎందుకు అవుతాయిరా? నువ్వు ఈ కంచి చక్కగా ఉంటారాదరా నువ్వు? అయ్యో అమ్మా నీకు ఎట్లా చెప్పానే, నీకు చెప్తే నువ్వు తట్టుకుంటావానే? జీవితం మొత్తం ఈ బొమ్మలతో ఆడుకునే గతే పట్టిందే అమ్మా. నాకు పిల్లలు పుట్టరే ఇక.